ప్రతిరోజు ఉదయం సుప్రభాతంతో మొదలుకొని ఏకాంత సేవతో స్వామివారికి మానవ సహజమైన అర్చకులు చేసే కైంకర్యాల తర్వాత తలుపులు వేసిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ మిగిలిన ఇంద్రాది దేవతలతో పాటు లోపలికి వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తారు. దాన్ని బ్రహ్మారాధన అంటారు. ఆ బ్రహ్మారాధనకు తయారుగా మేము తీర్థం అవి అన్నీ పెట్టేసి తలుపులు వేసుకొని వచ్చేస్తాం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్తారు. బ్రహ్మారాధన జరిగిన తర్వాత ఉదయం సుప్రభాతంలో ఆ బ్రహ్మ ఆరాధన చేసిన తీర్థం భక్తులకు ఇస్తాం. బ్రహ్మారాధన తీర్థం అని పేరు దానికి. స్వామివారికి విశ్వరూప దర్శనం అని పేరు సుప్రభాతం. సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అని మేము తలుపులు బంగారు వాకిలి తలుపులు తీసి అర్చకులు లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేవతలు మనల్ని భుజాలను ఒరుసుకుంటూ బయటికి వెళ్తారనేది ఆగమ శాస్త్రం చెప్పాలండి. దానికి తగినట్టే దేవాలయంలో పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తం వరకు.